ఏపీలో డ్రగ్స్ గంజాయి ఎక్కడ పట్టుబడినా ఆ కేసుల్లో విశాఖ మూలాలే బయటపడుతున్నాయి. విశాఖ కేంద్రంగా పెద్ద ఎత్తున గంజాయి మాదక ద్రవ్యాల నెట్వర్క్ నడుస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఈగల్ టీం విశాఖలో పలువురు డ్రగ్స్ పెడ్లర్స్ను అరెస్ట్ చేస్తే తాజాగా ఏపీ పోలీసుల లెక్కలు తీస్తే గంజాయి కేసుల్లో నిందితులు అత్యధికంగా విశాఖ నుంచే ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖలోనే బయటపడుతున్నాయి. ఈ ఏడాది 53 గంజాయి కేసులు నమోదు కాగా 1436 మంది అరెస్టయ్యారు. వీళ్లలో 712 మంది విశాఖకు చెందిన వారే ఉండడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి విశాఖలో గంజాయి విక్రయం, వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. తాజాగా మరింత మంది అరెస్టు కావడంతో విశాఖ సెంట్రల్ జైలంతా గంజాయి కేసుల నిందితులతో నిండిపోయింది. మరి అధికారం చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని మరి ప్రగల్భాలు పలికిన మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేడు వరుస ఘటనలు జరుగుతున్నా సరే అటు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు స్పందించడాలని ఏవైపుగా సూటుగా మేము ప్రశ్నిస్తున్నాము. అధికారంలోకి వచ్చాక గంజాయి స్మగ్లింగ్ ను అరికడతామని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడు ఏమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య ప్రశ్నించింది. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో మేము వస్తే ఉద్యోగాలు ఇవ్వకపోయినా కనీసం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఏది లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో యువత ఎంతోమంది కాలేజీలు, ఇంజనీరింగ్లు కానీ డిగ్రీలు కానీ అనేక విద్యా సంస్థలు చదువుల నుంచి బయటకు వచ్చి ఉద్యోగ అవకాశాలు లేక తప్పుదో పడతా ఉన్నారు. దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని సమాఖ్య నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టాలని, లేదంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.